హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? రండి ఇన్స్టెంట్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఇన్స్టెంట్ సాంబార్కి ఫస్ట్ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ని చల్లటి నీళ్ళల్లో నానపెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత. నాకైతే మాత్రం ఈ గరిటతో 2 గరిటెలు వేశాను. ఈ 2 గరిటెలు సాంబార్ పౌడరు నేను చన్నీళ్ళల్లో నానపెట్టాను. గిన్నెలో సరిపడినంత, చాలా తక్కువ, ముక్కలు ఏగుతుం వరకే అంతవరకు కొంచెం నూనె వేసుకోండి. నూనె కాగింది, సొరకాయ ముక్కలు వేసేద్దాము. అలాగే ఉల్లిపాయలు, మీ దగ్గర ఏమున్నా కూడా ముక్కలు వేసుకోవచ్చు. ములక్కాయలు వేసేసి ఒక్కసారి తిప్పుదాం. ముక్కలు కొంచెం నూనెలో వేయించితేనే టేస్ట్ బాగుంటాయి. ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలమ్మా. ఒక్క స్పూన్ వేసి సగం వేద్దాం, ఎందుకంటే కందిపప్పులో కూడా వేసుకుంటాం కదా, అందుకని ముక్కల వరకు ఉప్పు వేస్తే సరిపోతుంది. పచ్చి వాసన లేకుండా ఉంటే ముక్కల టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడండి, క్యారెట్ ముక్కలు కూడా పోసుకొని వేసేసుకోండి. ఒకసారి సిమ్ మీద పెట్టి మూత పెడదాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా సిమ్ మీద మగ్గితే పచ్చి వాసన లేకుండా ఉంటాయి. చూడండి, పక్కన మీరు నీళ్లు కాసుకోండి. ఇట్లాగే సిమ్ మీద పెట్టేసి వేడి నీళ్ళు కాసుకోండి అమ్మాయి. వీటిల్లో మళ్ళీ చన్నీళ్ళు పోస్తే టేస్ట్ మళ్ళీ ముక్కలు మెత్తబడిపోతాయి, ఆ టేస్ట్ బాగోదు. వేడి నీళ్ళే పోయండి. ఇలా ముక్కలు వేగుతున్నప్పుడే చూడండి, టమాటాలు కూడా వేసి ఇలా దగ్గర ఉన్నప్పుడు ఒక్క నిమిషం హై మీద పెట్టి ఒకసారి తిప్పుకుందాం. చూడండి, ఉప్పు వేసేటప్పటికి ఈ న్యాచురల్గా కూరగాయ ముక్కల్లో ఉండ నీరే వచ్చేసింది. గమనించారా? ఇంకొకసారి మూత పెట్టేసి సిమ్ మీద పెడదాం. చూడండి, నేను 2 స్పూనులతో నానబెట్టానని చెప్పాను కదా, దాన్ని ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అది వేసేసేయండి. ఈ గరిటెతో 2 గరిటెలు నానబెట్టాను. ఇప్పుడు ఇంకా హై మీద పెట్టొద్దు, సిమ్ మీద పెట్టండి. ఎందుకనంటే ఈ పప్పు కూడా కలవాలి మొత్తం కూరగాయలు. ఇలా వేసి మూత పెట్టాను. చూడండి, 5 మినిట్స్ సిమ్ మీద పెట్టాను. ఇదిగోండి, ఇలా ఉడికింది. హై మీద పెట్టుకొని వేడి వేడి నీళ్ళు పోసేసేది. ముక్కలు అట్లా పువ్వుల్లాగా ఇచ్చుకుంటాయి. మీకు సరిపడినన్ని. నేనైతే 1 లీటర్ కొలిసి పోసా. ఒక్కసారి గరిటెతో తిప్పుకొని, సాంబార్లో ఉడికేదేమీ లేదమ్మా. ఇది ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ కదా, కూరగాయ ముక్కలు ఉడికిపోతే చాలు. ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత సిమ్ మీద పెట్టండి. కూరగాయ ముక్కలు ఎప్పుడు ఉడుకుతాయా అన్నది చూసుకోవాలి, అంతే. చూడండి, ఉడుకుతున్నాయి. ఈ టైంలో ఉప్పు కారాలు చూసేసుకోండి. యూజువల్గా సరిపోతాయిందమ్మా, అన్నీ సరిపడా కొలతలతోనే కదా. నాకైతే అన్నీ సరిపోయినాయి. కానీ కారం ఏమీ వేయాల్సిన పని లేదు. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా ఈ టైంలో నేనేం చేశాను, ఇన్ని కోసా. అన్ని వేయొద్దు, ఇవి చాలు, ఎక్కువైపోతుంది కారం. మూత పెట్టేద్దాము, సిమ్ మీద పెడదాం. చారు కాపుతూ ఉన్నాయి కదా, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు వేస్తాను. తిరగమాత వేసాను. కూరగాయ ముక్కలు ఉడుకుతున్నానమ్మా. ఈ సాంబారు చింతపండు రసం కానీ ఏమీ అవసరంలా, అన్నింటినీ పౌడర్తో వేసేసుకున్నాం కదా, పౌడర్లో వేసుకొని చేసుకున్నాం కదా. ఇది నా ఛానల్లో ఉంటుందమ్మా. నేను కింద కామెంట్ బాక్స్లో కూడాను ఆ లింక్ పెడతాను. ఒకసారి పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా చెక్ చేసుకోండి, సరేనా? సింపుల్గా ఈజీగా అయిపోయే ఇన్స్టెంట్ సాంబార్ రెడీ.